హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లపురి 777. ఈ రోజు అయితే బతుకమ్మ కోసం అయితే ఒక పువ్వులన్నీ తీసుకొచ్చిన మా ఆయన. ఇప్పుడు నేను బతుకమ్మ అయితే పేర్చడానికి అయితే రెడీ చేసుకుంటున్నా. కనిపిస్తున్నా అదంతా ప్లేట్ తీసుకుంటున్నా ఒకటి. అయ్యో దీంట్లోకి ఆకు మన ఈ ఆకు తీసుకురా పైన కాదు. దానికోసం అయితే ఇక ఈ పూలన్నీ తీసుకొచ్చుకున్నామంటే మేము అంటే అంత పెద్దగా అయితే ఏం చేయనండి. ఇక ఈ ప్లేట్లోనే వేసుకుంటాను. మళ్ళీ వేరే బతుకమ్మ ఉంటుంది కదా, ఆ పెద్ద బతుకమ్మకి అయితే పెద్దగా చేస్తాను. గులాబీ పువ్వులు అలాగే చామంతులు ఇవైతే తెచ్చిండు. బతుకమ్మని పేర్చిన తర్వాత పూజ చేసుకొని ఆ తర్వాత ఆడుకోవాలి. మూడు పెట్టు అంటున్నా మంచిగా మూడు పెడతాను. పెట్టుకొని చిన్న బతుకమ్మకు కూడా ఒకటి చిన్నగా చేయాలి. ఫస్ట్ అయితే మనము బతుకమ్మని చేసేటప్పుడు గౌరీదేవి కనుక ఆమె కమలం ముగ్గు వేసుకొని అందులో అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ఆమెని ఆహ్వానించుకొని అమ్మకు గౌరవం ఇస్తున్నట్టుగా అన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత కుంకుమ కొన్ని అక్షంతలు గౌరీదేవి తీసుకొని చెప్తున్నామని తీసుకో. చిన్నగా తంగడి పువ్వు నెక్స్ట్ బతుకమ్మకి పెద్దగా చేసుకున్నాను. ఇలా బతుకమ్మని అయితే వేర్చుకోవాలి. అవును, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ పోయి చెప్పమ్మా నువ్వు దువ్వగడ కడ తీసుకొచ్చేదా? చెల్లెలు తీసుకురాకపోతున్నాయి కదా, మీరే కదా తీసుకొచ్చేది. అక్కడ ఒడ్ల బైక్ కొండల నాది ఆయనది ఒక్కటే ఊరండి, అందుకనే చెప్తున్నాను. మళ్ళీ నువ్వు కూడా తీసుకొచ్చిన వాళ్ళని కన్ఫ్యూజ్ అయ్యారు. మా అత్తగారిది మా అమ్మగారిది ఒకటే ఊరు. మరి నేనే పోయేది, మీ చెల్లె ఎప్పుడు రాకపోతున్నాయి. ఎవరెవరు పోయేది? నేను కోల్కంగాడు అందరు కలిసిపోయారా? 6 రోజులు ఉంటుండే కదా, వాళ్ళు కూడా 6 రోజులు వచ్చేది. నేనేమో అనిత వాళ్ళందరూ పోయారా? పద్మ మీ చెల్లె రాకపోతుండే. ఎప్పుడు నువ్వే లక్ష్మి. మీ ఇంట్లోనే నువ్వు, మా ఇంట్లోనే నేను. బాగానే ఉంది. మా తమ్ముడు కూడా రాకపోతుండే. వాడేస్తలు రాడు దొంగ. నేనైతే నేను చంద్రక్క, మళ్ళీ ఎవరు ఇంకా వసంతక్క, స్వరూపక్క. అదే స్వరూపనే కదా, అదే కదా పామేసుకొచ్చింది పూలల్లా. అమ్మో ఆ రోజైతే ఎంత భయపడ్డదో మా చిన్నమ్మ అయితే. స్వరూపక్క, నేను, హద్వి, వాడు వెంకటిగాడు, పరమేష్ గాడు అందరం కలిసిపోయేది. పారిజాత అది రాకపోయేది, అది దొంగది, అది అసలు దాని చేతనే కాకపోయేది. అక్కడ దాకా పోయేది మేము. మీరు దుబ్బగుట్ట పోతే మేమేమో ఏనే అటు కోంటలు బైకాయ కోటలు బైకాయ కొండల బైక్ మన అది ఏది కొలఫరం ఉంది కదా దుబ్బగుట్ట, అవును అదే ఐజిఎం వెనక. అక్కడ ఎప్పుడు పోలే కానీ వెనక నుంచి పోయినాం. అక్కడ నుంచి ఐజిఎం కాంచి పోకుండా వెనక నుంచి ఉంటుంది చూడు, అక్కడ నుండి అయితే పోయినాం. ఇప్పుడు అక్కనే కదా మనకు కంపెనీ పడేది, అక్కనే కదా మేము అది సిమెంట్ కంపెనీ పడేది. అదంతా పోయేదండి. మేమైతే 3 కిలోమీటర్స్ ఉండే కదమ్మా, అంత చుట్టుపక్కల మొత్తం చుట్టుకునేసరికి మేము బతుకమ్మ ఎట్లా చేసేదంటే బతుకమ్మ కోసము 15 రోజుల ముందే మనకి యాన్యువల్ డే అంటారు, సారీ యాన్యువల్ ఎగ్జామ్ జరుగుతాయి కదా, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరుగుతాయి కదా, మనం హాఫ్ ఇయర్లీ అంటాం కదా ఎగ్జామ్స్, 3 నెలల ఎగ్జామ్స్. అట్లనే అనేది కదా తెలుగులో. సోంపు ముందే తెంపుకొచ్చుకొని పెట్టుకొని దాన్ని అయితే 20-30 కట్టలు చేసి పెట్టుకునేది. తంగడి పువ్వు మాత్రం, తంగడి పువ్వు, గునుగు పువ్వు, చిటి చామంతి ఇవన్నీ మాత్రం ఒక రోజు ముందు, ఆ రోజే బతుకమ్మ రోజే తెచ్చుకునేది. పొద్దుగా తెచ్చుకొని ఇక అంతా ఈ టైం వరకు ఆల్రెడీ అప్పుడే నేర్చుకొని ఉంటుంది. ఇప్పటిదాకా ఉండేదానమా పేర్చి నేను అసలు దేవుని గుళ్ళో పెట్టుకుని మేము అదే ఉంటుంది కదా, అదే దేవుడు పూజ రూమ్లో పెట్టుకునేది. అప్పుడు మనకి పూజ రూమ్లు అంటే సపరేట్గా పెద్ద రూమ్లే ఉంటుండే. మా అమ్మనైతే పెద్ద రూమే, మా ఇంట్లోనైతే పెద్ద ఇల్లు. రూమ్ అంటే మా బెడ్రూమ్ అంత ఉండేది, మా దేవుని రూము. అంత పెద్ద రూమ్లో దేవుని పెట్టుకొని అన్ని అలా అంటే ఇక వాళ్ళు ఇక దేవునికి సంబంధించినవి కానీ అలాగే బియ్యము మరి
అవన్నీ వేసుకుని ఇంకో ఇట్లా రౌండ్గా మనము తంగడి పువ్వును అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలి. ఈ తంగడి పువ్వే మనకి మెయిన్ ఇంకా బతుకమ్మ ఎక్కువ పైకి రావడానికి. ఆ తర్వాత ఇక వేరే పూలు ఏవైనా పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే అంత పెద్దగా అయితే ఏం పేర్చట్లేదండి, చిన్నగా పేర్చుకుంటున్నా. సద్దుల బతుకమ్మ కాబట్టి సద్దుల బతుకమ్మ కాదు, ఎంగిలి బతుకమ్మ, ఎంగిలి పువ్వు బతుకమ్మ కనుక చిన్నగా అయితే పేర్చుకుంటున్నా అంతే. మా తమ్ముడు మా అన్నకైతే ఈ పువ్వు తెచ్చేది తెలియదు తెలుసా, అస్సలే తెలియదు. వాళ్ళు అన్నాడు కానీ ఎవ్వరు ఎప్పుడే మా తమ్ముడే కానీ మా అన్నయ్య కానీ ఎప్పుడు తెలియదు. మా అక్క చిన్నగా ఉన్నప్పుడు ఏం పోయిందో ఏమో నాకు గుర్తుకైతే లేదు, కానీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఈ బతుకమ్మని పేర్చుకునేది. పేర్చడం అంటే అంత రాకపోయేది కానీ పోదా బొడ్డమ్మ నింపుదామా. అయిపోయిందా? చిన్న బతుకమ్మకి ఏం లేవా? పోయిందా? ఈ బొడ్డమ్మ నింపుకుంటే మనకి బతుకమ్మ నీట్గా నిలబడుతుందండి, కూర్చుంటుంది మంచిగా, ఎటు కదలకుండా. అంటే చిన్నగానే చేస్తుండలే కానీ బతుకమ్మని అంత పెద్దగా అయితే ఏం చేస్తలేను. ఇప్పుడు ఎల్లో కలర్ పెడదామా? ఇలాంటివి ఆకు తీసుకొచ్చుకున్నాం అనుకో మనము, దీన్ని కట్ చేసేసి మనం కత్తి చుట్టూ ఉంటుంది కదమ్మా, దాంతో కట్ చేసి ఇల్లు పోసేది. అప్పుడు అమ్మ తంగడాకు ఉంటుంది కదా, ఆకునంతా కోసి ఇల్లు పోసేది. తాంబాలం అంటే ఎంత పెద్దగా వస్తుంది చెప్పు, ఇంత పెద్దగా వస్తుంది. సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ డామినేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏ పెడదా? ఎల్లో రెడ్ కలరా? పెద్ద పెద్ద తీసి రెడ్ కలర్ తీసేసుకోండి. రెండు వరుసలు వస్తాయేమో. ఇవి మనకి ఎండ అంటే నిలబడవు అనమాట. ఇట్లా పెడుతుంటే అంతగా నిలబడవు. బతుకమ్మ పండుగ అంటే చిన్నప్పటి ముచ్చట్లు ఎంత బాగుంటాయి అసలు, నాకు ఎంత ఇష్టమో బతుకమ్మ పండుగ అంటే. ఇప్పుడైతే ఇంకా మన ఊర్లో ఇంకా బాగా చేస్తున్నారు బతుకమ్మ పండుగ. మన పిల్లలకేమో వీటి గురించి తెలియదు, అంటే మనస్వీకి తెలుసు, ఆడుతుంది, మంచిగా ఆడుతుంది బతుకమ్మ ఆట ఆడమంటే. ఇక్కడ ఎవరు ఆడతారో ఎవరు తెలియదు, బెంగళూరులో ఎవరు తెలుసు చెప్పు. ఇప్పుడు మనకి ఇక కర్ణాటక తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వచ్చినప్పటి నుంచి కొంచెం అన్న ఇక పిల్లలకి, ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలకైతే అలవాటు అయిపోయింది. కానీ బొడ్డమ్మ వచ్చిన తర్వాత ఇంకొంచెం పోస్తే కొంచెం నిలబడుతుంది. అదే బాగుంటుంది, ఇది నీట్గా ఉంటుందమ్మా. అది అటు ఇటు పోకుండా మంచిగా నీట్గా పొదుగుతుంది. అప్పుడు కట్ చేసి పోసేది, అది కూడా నీట్గా ఇంత చిన్న కట్ చేసి పోస్తేనే మనకి అది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకోసారి కదా ఇంకొక పెడితే మనకి ఎత్తులు వేస్తుంది. వైట్ పూలు తీసుకొచ్చినావా? వైట్ పెట్టేద్దాం. అప్పుడు సోంపూకి ఎన్ని కలర్లు పెట్టేది, కలర్లు అంటే కలర్లు, ఆ కలర్లు అన్నీ నీళ్ళు పెట్టి మంచిగా చేసేది తెలుసా. కలర్లు చేతులకు అన్నిటికీ కలర్ అంటుకొని ఉండేది. గౌరమ్మ వేసి గౌరీ గౌరమ్మలు వస్తుందా మంచిగా చిన్నగా. అది మరి కట్ట చేసినాము బయట తెచ్చేసి రేపనంటే మనకు దేవి నవరాత్రులు ఫుల్ బిజీ ఉంటుంది. మార్నింగ్ నానైతే అసలు ఆమె ఎందుకు వచ్చినా చెప్పు నువ్వు అంత తొందరగా. అసలు అవన్నీ విని అంటే నేను ఇవి తెమ్మన్నామ్మా, అవి తెమ్మనలేదు అంటే ఇపోయి ఏమవుతుందిలే కానీ పెట్టుకుందాం ఉంచుకున్నాం.
చిన్నగా పెట్టుకుంటున్న బతుకమ్మ, ఇంత చిన్న బతుకమ్మ మాత్రం అనుకోకండి అబ్బా. నేను మళ్ళీ సద్దుల బతుకమ్మ పెద్దగా వేరుస్తా. ఇది ఇంట్లోనే తులసమ్మ కాడ పెట్టేసి దేవుని కాడ పెట్టి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆరతి ఇచ్చేసి తులసి కాడ పెట్టి ఒక 5 చుట్లు తిరిగి నిమజ్జనం చేసుకుంటా. అదే గంగమ్మ కాడికి పంపిస్తా గౌరమ్మని. ఇంత చిన్నగా వేసుకున్నాను. ఈ పక్క పెడతా. చిన్నది ఒకటి కాదు, పెద్దగా ఉన్నాయి పూలు. బాగా వచ్చింది బతుకమ్మ చిన్న. చిత్తూ చిత్తూల గుమ్మ శివుని ముత్తుల బిడ్డ. ఇద్దరే గుమ్మన గుమ్మ. బతుకమ్మ ఆటలైతే ఎంత బాగా పడుతుంది. నువ్వు బతుకమ్మ ఎప్పుడు మాయన? మేము వాళ్ళ కాకపోతే ఎంకరేజ్ మధ్యలో పాట డాన్స్ చేసేది చెప్పడవా అనేది అప్పుడు నిజంగా పొలాలతో ఆడాడిచ్చేది. ఆడవాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా ముసలోళ్ళు, ఆ మీద ఎవరు మన ఊరు ముసలాం ఉండదు చూడు, పాటలు బాగా పాడేది. అక్కమ్మన మా ఇది కదా కావాలి కావాలి పేరు ఎంత ఉంది ఆ నాయనమ్మ మధ్యలో నిలబడి మస్తు పాడేది. అప్పుడు పాటలు పాడితే చప్పట్లు కొట్టుకుంటా పాడేది. ఇప్పుడు ఆ డీజేలు పెట్టి ఆ పాటలు పెట్టి ఎగురుడే ఎగురుడు. ఈ డీజేలు పూజలు ఎక్కడో అమ్మా. కానీ అప్పటి ఎంటర్టైన్మెంట్ కూడా బాగా అనిపించేది. ఎంతసేపు అదే బాగా ఇదేముంది అంతా చేసే డీజే 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 పెట్టుర్రి బతుకమ్మ బతుకమ్మ అనడం మళ్ళీ ఎదురడం చేసే కూర్చోవడం మళ్ళీ కొంచెం మోసా కొత్తలోపు కొత్త నుంచి ఇంకేనా అవసరం లేదమ్మా చాలు. మరి ఇంత పెద్దగా చిన్నగా చేస్తున్నాం కదా, ఎందుకు అంత పెద్దగా? ఆ రోజు చేసుకున్నాం. ప్లేట్ తీసుకురాకమ్మ, ఒక ప్లేట్ చిన్న బతుకమ్మ పెట్టేసుకుని ఒక ఆకు తీసుకురా గౌరమ్మని పెట్టడానికి. గౌరీ గౌరమ్మలో ఇలా మా బతుకమ్మ అయితే రెడీ అయింది. చిన్న బతుకమ్మ చేస్తాం. ఇది పెట్టినా నా బతుకమ్మ రెడీ అయిపోయింది. నా చిన్నతో ఎందుకు చిన్నదంటే చిన్నదాని లాగా ఉండాలి, మరి ఇంత పెద్దది అవసరం లేదు. హలో ఆ చిన్నది ఉంటుంది చూడు, అది తీసుకురా చాలు, ఒక్కటి చాలు. టిఫిన్ అంటే చాలు, అమ్మకి తోడుగా అలా కూతురు లెక్క అనమాట, ఒక్కటి కాకుండా అంత చాలు. పెడతా ఉండు ఒక నిమిషం. దేవుని కాడ పెట్టేటప్పుడు తీసేటప్పుడు పెట్టేసి ఏమంటే పువ్వు ఖరాబ్ అయింది. కట్ చేసేసి ఇలా కొంచెం ఇవ్వు. అది కొంచెం ఇచ్చేసి అది ఇంకుంది కదా, అది చాలా మధ్యలో పెట్టేసుకున్నాను. చిన్న బతుకమ్మ ఫోన్ వస్తానే ఉంది, పెడతావా? హలో सर बोलो। नहीं वो कल थोड़ा तबीयत ठीक नहीं था उसको, आज करेगा। रेडी आप कल आएगा ना, वो रेडी हो जाएगा। बतकम అయితే రెడీ అయింది. రెడ్డి ఇస్తావా? రెడ్డి టాటా ఇంకేమంత అవసరం లేదు. చిన్నగా బతుకమ్మ గౌరమ్మకు గౌరమ్మ తోడన్నట్టుగా చిన్న ఒకటి వేసేస్తే అయిపోతుంది అంతే. మరి ఈక్వల్గా ఉన్నాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నగా ఉండదు, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇచ్చేస్తున్నాయి
చిన్న బతుకమ్మ రెడీ అయిపోయింది. నా చిన్న బతుకమ్మ రెడీ అయిపోయింది. పెద్ద బతుకమ్మ రెడీ అయిపోయింది. ఎల్లుండికి ఒక పూలు వేసి ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్లో పెడతాను. ఒక్క నిమిషం ప్లేట్లో పెట్టుకోవాలి. గౌరమ్మలో ఎంత బాగా వచ్చింది కదా, మంచి వచ్చింది. ఇట్లా బలింద తీసుకుంటాం. ఆ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. పూజ చేసుకుంటాడు. పూజ లాగా వస్తుంది. ఓకే, బాయ్ మరి.